Hi friends, Namaskaram. This is your chef Ruchika Sharma. Welcome to Goru Mudalu. సిరి నవ్వులని ఆనందించేస్తూ తననే మరిచేలాలన పేరు బుడి బుడి అడుగులని ముక్తాడేస్తుంటూ తెగమురిసే ఆనందం పేరు ప్రేమనంతా రంగరించి అందించే అమృతమే ఏదో గోదలలో గురువు తానై దిశను చూపును తన ప్రేమే పూరు ముద్దలే తినిపించేస్తూ లాలి పాటకు అర్థం చెప్పే తీయని స్వరమే బేబీస్ ఎంత తొందరగా గ్రో అవుతారనేసి పేరెంట్స్ వెయిట్ చేస్తూ ఉంటారండి. ఎందుకంటే స్లీపింగ్ బేబీస్ క్రాలింగ్ ఎప్పుడు చేస్తారు, క్రాలింగ్ బేబీస్ వాకింగ్ ఎప్పుడు చేస్తారు, వాకింగ్ బేబీస్ రన్నింగ్ ఎప్పుడు చేస్తారు అనేసి మదర్స్ వెయిట్ చేస్తూ ఉంటారు. మదర్స్, ఫాదర్, గ్రాండ్ పేరెంట్స్. కానీ టైం పడుతుంది, ఎందుకంటే పుట్టంగానే పెద్దగారు కదండి. సో స్లో బై స్లో డెవలప్మెంట్ ఉంటుంది. సో చాలా మంది మదర్స్ ఏమనుకుంటారు అంటే వాకర్స్ లో పిల్లలకి కూర్చోపెట్టేస్తే వాకింగ్ తొందరగా నేర్చుకుంటారనేసి. అదొక మిత్ అండి, అంతే. కానీ వాకర్ లో తొందరగా మనము కూర్చోపెడితే వాకింగ్ చేస్తారు అని ఏం గ్యారంటీ లేదు. కానీ మీరు ట్రై చేసుకోవచ్చు. పిల్లల చేతులు పట్టుకొని ఒకవేళ మదర్స్ నడిపిస్తే మేబీ ఆ ప్రేమతోని దే విల్ స్టార్ట్ వాకింగ్ ఫాస్టర్ దెన్ ద వాకర్. మీ పిల్లలు చిన్న బేబీస్ కంటే, క్రాలింగ్ బేబీస్ కంటే ఇప్పుడు ఇంకా వాకింగ్ బేబీస్ తొందరగా అవ్వాలంటే హెల్తీ రెసిపీస్ వాళ్ళకి పెట్టాల్సిందే. ఇవాళ ఎపిసోడ్ లో అలాంటి హెల్తీ రెసిపీ నేను చేస్తున్నాను, రాగి వర్మిసిలి పులావ్. రాగి వర్మిసిలి పులావ్ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు చక్కగా నోట్ చేసుకోండి. రాగి వర్మిసిలి పులావ్ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు రాగి వర్మిసిలి, ఆలివ్ ఆయిల్, క్యారెట్, గ్రీన్ పీస్ మరియు ఆనియన్స్. అతి తక్కువ ఇంగ్రీడియంట్స్ తోని, కలర్ఫుల్ ఇంగ్రీడియంట్స్ తోని హెల్దీ రెసిపీ రాగి వర్మిసిలి పులావ్. సో లెట్స్ మేక్ రాగి వర్మిసిలి పులావ్. రాగి వర్మిసిలి పులావ్ తయారు చేయడానికి ముందుగా అన్ని ఇంగ్రీడియంట్స్ ని రెడీ పెట్టుకుందాం. సో ముందుగా క్యారెట్స్ ని పీల్ చేయాలి. క్యారెట్స్ వెరీ గుడ్ ఫర్ ఐసైట్ అండి. పిల్లలకే కాదు పెద్దోళ్ళకి కూడా క్యారెట్స్ చాలా హెల్దీ. మనమైతే క్యారెట్స్ ని డైరెక్ట్ గా ఇలాగే తినేవచ్చు, కుకింగ్ చేయనక్కర్లేదు. మీ స్కూల్కి వెళ్ళే పిల్లలకైతే మీరు స్కూల్ బస్ లో తినడానికి ఇచ్చేయండి. ఎందుకంటే మామూలుగా బిస్కెట్స్ అట్లాంటివి స్కూల్ బస్ కోసం టిఫిన్ మదర్స్ ప్యాక్ చేస్తూ నేను చూశాను. సో అలాంటివి ఇవ్వకుండా కీరా, క్యారెట్స్ అట్లాంటివి ఇస్తే చాలా మంచిది. సో చిన్న బేబీస్ అయితే అలా తినలేరు కాబట్టి వాళ్ళకి ఇలాంటి రాగి వర్మిసిలి పులావ్ లో క్యారెట్స్ వేసి ఇస్తే హెల్దీ. ఎలా షేప్ కావాలి, చిన్న చిన్న ముక్కల్లో కట్ చేసుకోవాలండి. సో నేను ఇలా చిన్న స్లైసెస్ చేసేసాను, చాప్ చేసేస్తున్నాను చిన్న చిన్న పీసెస్ లో. సో మన క్యారెట్స్ రెడీగా ఉన్నాయి. నెక్స్ట్ వచ్చేసి ఆనియన్. ఆనియన్ చాలా స్ట్రాంగ్ ఉంటుంది కాబట్టి చాలా తక్కువ తీసుకోవాలి. ఈ రెసిపీ 8 to 10 months బేబీస్ కి పర్ఫెక్ట్ అండి. సో మన వెజిటబుల్స్ అన్ని రెడీగా ఉన్నాయి. సో లెట్స్ మేక్ రాగి వర్మిసిలి పులావ్. రాగి వర్మిసిలి పులావ్ తయారు చేయడానికి పొయ్యలికిచ్చుకుని దీంట్లో లైట్ గా ఆయిల్ వేయాలి. ఇవాళ నేను ఆలివ్ ఆయిల్ యూజ్ చేస్తున్నాను. మీరు ఏదైనా ఆయిల్ యూజ్ చేయొచ్చు, ఎనీ వెజిటబుల్ ఆయిల్ కూడా. సో ఆయిల్ వేసాము.
దీంట్లో ఫస్ట్ సో ఆయిల్లో ఆనియన్స్ వేద్దాం, వేసేసి ఫ్రై చేద్దాం. నెక్స్ట్ వచ్చేసి క్యారెట్స్ వేద్దాం మరియు గ్రీన్ పీస్. డిఫరెంట్ కలర్ఫుల్ ఉన్న వెజిటబుల్స్ ని యూజ్ చేస్తే ఫుల్ న్యూట్రిషన్ అండి. 1 year బేబీస్ కి సాల్ట్ ఇవ్వకూడదండి, కాబట్టి ఈ పులావ్ చేస్తున్నాం కానీ దీంట్లో సాల్ట్ వేయడం లేదు. ప్లస్ అన్ని మ్యాష్ చేసి తినిపిస్తే పిల్లలకి అదే అలవాటు పడిపోతుంది. సో సెమీ సాలిడ్ ఫుడ్ ని పిల్లలకి ఇవ్వండి. మీకు అనిపిస్తుంది ఒకవేళ పిల్లలు తినలేకపోతున్నారంటే చేయితోనే ఇలా మ్యాష్ చేసి ఇచ్చేయండి. ఇప్పుడు దీంట్లో వాటర్ వేద్దాం. వాటర్ వేసి ఒక బాయిల్ రానిద్దాం. ఎండ ఖర్జూరంలో తేనె కలిపి తాగితే దాని బెనిఫిట్స్ ఏమి? సో ఎండి ఖర్జూరంలో తేనె వేసి తాగితే అస్తమా పేషెంట్స్ కి చాలా రిలీఫ్ ఉంటుందండి. సో ఇలాంటి యమ్మీ హోమ్ రెమెడీస్ మీరు నేర్చుకోవాలంటే బేబీ ఫుడ్స్ గోరుముద్దల షో వాచ్ చేస్తే మీ బేబీస్ కోసం హెల్దీ రెసిపీస్ నేర్చుకోవచ్చు. ప్లస్ వెరైటీస్ ఆఫ్ ఈజీ హోమ్ రెమెడీస్ ఇంట్లో కూర్చొనే మీరు నాలెడ్జ్ గెయిన్ చేసుకోవచ్చు. సో కీప్ వాచింగ్ గోరుముద్దలు. చక్కగా వెజిటబుల్స్ ఒక బాయిలింగ్ పాయింట్ కి వచ్చాయండి. గ్రీన్ పీస్ ఎస్పెషలీ చాలా మంచిది ఫర్ ద డైజెషన్. గ్రోయింగ్ పిల్లలకి చాలా డైజెషన్ ప్రాబ్లం ఉంటుంది, ఎందుకంటే మదర్స్ మిల్క్ తర్వాత మనము లిక్విడ్ డైట్ నుంచి సాలిడ్ డైట్ కి షిఫ్ట్ చేసినప్పుడు స్టమక్ సెట్ అవడానికి కొంచెం టైం పడుతుంది. సో అలాంటి సాఫ్ట్ ఫుడ్ క్యారెట్స్ మరియు గ్రీన్ పీస్ ఇస్తే పిల్లలకి స్టమక్ సెట్ ఈజీగా అవుతుంది, స్టమక్ ఇష్యూస్ రావండి. సో ఒక బాయిలింగ్ వచ్చింది. నెక్స్ట్ వచ్చేసి రాగి వర్మిసిలి. మార్కెట్లో మైదా వర్మిసిలి దొరుకుతుందండి, అది కాకుండా రాగి వర్మిసిలి వాడండి. హెల్త్ కి హెల్త్, టేస్ట్ కి టేస్ట్. సో రాగి వర్మిసిలి వేసాము అంటే రాగి సేమియా అండి. వేసేసి పొయ్యి తగ్గించి రాగి ఉడికేంత వరకు కుక్ చేద్దాం. రాగి చాలా హెల్త్ కి మంచిదండి, గ్లూటెన్ ఫ్రీ కాబట్టి గ్లూటెన్ ఎలర్జీకి ఉన్న బేబీస్ కి రాగితోని డిషెస్ చేసేస్తే చాలా చాలా మంచిది. చెక్ చేద్దాము. సో పిల్లలు పులావ్ తయారు చేసినప్పుడు కొంచెం ఇలా సాఫ్ట్ మషి మషిగా చేయాలండి, ఎక్కువ డ్రైగా చేయకూడదు, వాళ్ళకి తినడానికి చాలా కష్టం. కాబట్టి ఇలా మషి మషిగా చేయాలి. సో రాగి పులావ్ బేబీ స్పెషల్ రెడీ అయిపోయింది. పొయ్యి ఆపేసి ఒక చక్కని డిష్ లో తెద్దాం. హెల్దీ న్యూట్రిషియస్ రెసిపీ రాగి వర్మిసిలి పులావ్ రెడీ. చాలా సింపుల్ రెసిపీ అండి. మీ పిల్లల కోసం డెఫినెట్లీ రెసిపీని ఇవ్వాలని తయారు చేయండి. రాగి వర్మిసిలి పులావ్ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు, తయారు చేసే విధానం మరొకసారి మీకోసం. రాగి వర్మిసిలి పులావ్ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: రాగి వర్మిసిలి, ఉల్లిగడ్డ, గ్రీన్ పీస్, క్యారెట్స్, ఆలివ్ ఆయిల్. రాగి వర్మిసిలి పులావ్ తయారు చేయడానికి పొయ్యలకిచ్చుకొని ప్యాన్ లో ఆలివ్ ఆయిల్ వేసి హీట్ చేయాలి. హీట్ అవుతున్న ఆలివ్ ఆయిల్ లో ఆనియన్ పీసెస్ ని వేసి ఫ్రై చేయాలి. తర్వాత క్యారెట్ ముక్కల్ని వేసి, గ్రీన్ పీస్ ని వేసి, వాటర్ వేసి చక్కగా వెజిటబుల్స్ కుక్ అయ్యేంత వరకు బాయిల్ చేయాలి. లాస్ట్ లో రాగి వర్మిసిలి వేసి రాగి వర్మిసిలి కుక్ అయ్యేంత వరకు కుక్ చేయాలి. ఈ తయారు చేసుకున్న పులావ్ ని ఒక చక్కని డిష్ లో తీసి చల్లార్చి బేబీస్ కి ఫీడ్ చేయండి. అంతే, హెల్దీ అండ్ న్యూట్రిషియస్ రాగి వర్మిసిలి పులావ్ బేబీ స్పెషల్ రెడీ. సో వ్యూవర్స్ చూసారు కదండి ఇవాళ ఎపిసోడ్ లో నేను చేసిన రాగి వర్మిసిలి పులావ్. అయితే మీరు కూడా రెసిపీని తప్పక ట్రై చేయండి.
మరికొత్త రుచికరమైన యమ్మీ ఇన్నోవేటివ్ బేబీ రెసిపీస్ తోని మీ ముందుంటాను. టిల్ దెన్ కీప్ వాచింగ్ గోరుముద్దలు. దిస్ ఈస్ యువర్ షెఫ్ రుచిక శర్మ సైనింగ్ అవుట్. బై బై.